తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం కస్బా పెంటపాడులోని బైరాకి మఠం ఆలయ భూముల వేలం రద్దు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వేణుగోపాలస్వామి ఆలయానికి చెందిన 300 ఎకరాలకు పైగా భూములు దశాబ్దాలుగా రైతులకు వేలంపాటు ద్వారా కేటాయిస్తూ ఆలయానికి ఆదాయం సమకూరుతోంది. రావులపర్రు రెవెన్యూ పరిధిలోని సుమారు 85 ఎకరాలకు వేలం నిర్వహించాలని గ్రామస్తులు కోరగా అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు వేలం నిర్వహిస్తామని నోటీసులు జారీ చేసిన అధికారులు చివరి నిమిషంలో వేలం రద్దు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వేలం ఎందుకు రద్దు చేశారో స్పష్టత ఇవ్వకుండా అధికారులు మౌనం పాటించడం వెనుక అసలు కారణాలేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కౌలు ద్వారా ఆలయానికి రావాల్సిన లక్షల రూపాయల ఆదాయం అధికారుల నిర్లక్ష్యం, అవినీతి కారణంగానే దెబ్బతింటోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేలం రద్దుపై రచ్చా మీడియా వార్త ప్రసారం చేసిన అనంతరం ఆలయ ఫిట్ పర్సన్ చంద్రశేఖర్ వివరణ కోసం ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి లేకపోవడం శోచనీయం. గత 2 రోజులుగా గ్రామస్తులు కానీ మీడియా కానీ ఫోన్ చేసినా స్పందించకపోవడం వెనుక అంతరార్థం ఏమిటనే ప్రశ్నలు గ్రామస్తులు మరింత అనుమానాలకు దారితీస్తున్నాయి. మీడియాకు సైతం సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు ఉండడం వెనుక ఏమైనా అక్రమాలు దాగి ఉన్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని దేవాదాయ శాఖ ఆలయాల వ్యవహారాల్లో అవినీతి పెచ్చిమీరుతోందని స్థానికంగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామస్తులు చేసిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడంతో ఉన్నతాధికారులకు రిజిస్టర్ పోస్టు ద్వారా బాధితుల ఫిర్యాదులు పంపించిన స్పందన లేకపోవడం ఆగ్రహానికి కారణమైంది. ఈ వ్యవహారం వెనుక రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయా, అధికార యంత్రాంగంపై ఎవరి ప్రభావం పనిచేస్తోంది అనే కోణాల్లో గ్రామస్తులు ఆరా తీస్తున్నారు. బైరాగి మఠం భూముల వేలం రద్దు వెనుక అసలు సూత్రధారులు ఎవరు, ఆలయ ఆదాయానికి గండికొట్టింది ఎవరు, నిజాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. భూములైతే ఇవ్వడం జరుగుతుంది, అంతా కూడా 20,000కి 25,000కి ఇచ్చేస్తారని మాకైతే తెలిసింది. ఇది జరిగేది తెలిసింది కాబట్టి దీని గురించి కంపల్సరీ ఫాస్ట్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే చాలా తక్కువకి ఈ భూములు అయితే ఇవ్వడం జరుగుతుంది, అంతా కూడా 20,000కి 25,000కి ఇచ్చేస్తారని మాకైతే తెలిసింది. ఇది జరిగేది దేవస్థానానికి ఒక 50,000 రూపాయలు వచ్చేటువంటి ఆదాయం వచ్చే భూములు సంవత్సరానికి ఒక ఎకరానికి వచ్చి, కాబట్టి దాని గురించే మేము అందరం కూడా భూముల మీదకే వాళ్ళు మీరు నుంచి కొంచెం కష్టమని చెప్పారు. రైతులు మా గ్రామంలో రైతు ఈయన పక్క